సారీ మళ్ళీ, నిన్ను బాధ పెట్టాలని ఇదంతా చెప్పట్లేదు. ఒక రకంగా నేను నీ కంపెనీ రెండో ఒక్కటే. నేనెలా స్వార్థంగా మాట్లాడానో నీ కంపెనీ కూడా స్వార్థంగానే ఆలోచిస్తుంది. కానీ ఈ పల్లెటూరు, ఈ పొలాలు మాత్రం నిస్వార్థంగానే నీకు సహకరిస్తాయి. నేనేమి నీ ఇష్టాన్ని చంపుకొని బతకమనట్లేదు, నీ కోసం బతుకుతున్న వాళ్ళ కోసం బతకమంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాలు. నా తప్పు నాకు తెలిసొచ్చేలా చేసావు. ఇన్ని రోజులు నేనేం పోగొట్టుకున్నానో నాకిప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి మళ్ళీ, నువ్వే కాదు. నేను కూడా యూఎస్ వెళ్ళాలని ఎండీ సీట్ అని కలలు కనేవాణ్ణి. కానీ అమ్మ లేకున్నా నన్ను కష్టపడి పెంచిన నాన్నని, నేను తప్ప వేరే సపోర్ట్ లేని తమ్ముణ్ణి, నా వెంట నడిచే కొన్ని ప్రేమల్ని వదిలేసి ఒంటరిని అయిపోతానని ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక రకంగా నీ ఇన్సిడెంట్తో నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది. అందుకే నా వాళ్ళున్న చోటే నా ఆనందమని డిసైడ్ అయిపోయాను. ఆ ఆనందంలోనే నేను గెలుపుని వెతుక్కోగలను. ఏంటమ్మా, నా మీద కోపం పోయిందా? నన్ను మన్నించు బాబు, ఏదో ఆవేశంలో అన్నాను. భలేదానవమ్మా, నువ్వు కొట్టినందుకు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? నాకు అమ్మ చేతి ముద్దే కాదు, తన చేతి దెబ్బ కూడా తెలీదమ్మా. ఈరోజు ఆ అదృష్టం కూడా దక్కింది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మళ్ళీ యు ఆర్ సో లక్కీ. ప్రపంచంలో ఏది లేకున్నా అమ్మ ప్రేమ ఉంటే చాలు. కొందరికి ఈ ప్రేమలు తక్కువ, ఏం చేద్దాం, కొందరి జాతకాలంతే. వెళ్ళొస్తాను. టేక్ రెస్ట్. వస్తానమ్మా. ఏంటి శైలు, వర్క్ ఉందని బయలుదేరావా? మళ్ళీకి ఫీవర్ కదా, అందుకే క్యాన్సిల్ చేశాను. నువ్వు ఇంటికెళ్ళు, నీకింటి దగ్గర అంతా ఉన్నారు. నువ్వు చాలా లక్కీ శైలు. నువ్వెక్కడికి వెళ్ళినా ప్రేమలుంటాయి. అది మీ ఇల్లైనా మా ఇల్లైనా
వెళ్ళు శైలు. నీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి శైలు. ఎందుకు తెలుసా? నువ్వు నా లైఫ్ని కంప్లీట్గా మార్చేశావు. అనుకోకుండా నా లైఫ్లోకి అడుగుపెట్టి నాకు ప్రేమ వాల్యూ తెలిసేలా చేశావు. అనుకోకుండా నా నుంచి దూరం అయిపోయి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చి నాకు జీవితం వాల్యూ తెలిసేలా చేశావు. నా లైఫ్, నా లవ్ రెండు నువ్వే శైలు. ఒకసారి క్యాజువల్గా నీతో ఒక మాట అన్నాను, గుర్తుందా? నా లైఫ్ అంటే బిఫోర్ శైలు, ఆఫ్టర్ శైలు అని. ఇది మాత్రం 100% ట్రూ శైలు. నువ్వు రాకముందు నథింగ్, నువ్వు వచ్చాక సంథింగ్. ఇప్పుడు మళ్ళీ నథింగ్ నథింగ్ నథింగ్. వెళ్ళండి సార్, మీ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి మీ ఫ్రెండ్కి అప్పగించండి. వెళ్ళండి. చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను, ఏ ప్రశ్నను ఎవరినే అడగను, ఓ మౌనమా నిన్నెలా దాటను, పెదాలపైన నవ్వు పూత పూసుకున్న నేనే కన్నీటితో ఇవే మనసునెలా మార్చను, ఈ ప్రేమకి ఏమిటి వేడుక, ఏ జన్మకి జంటగా ఉండగా. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను. శైలు, చూసావమ్మా వాడు వాడి ఓవరాక్షను. మొత్తానికి డైరెక్టరే కాదు, మంచి యాక్టర్ అని కూడా అనిపించుకున్నాడు. మన ముందు కావాలని ఆ మల్లిబాబుతో కలిసి నాటకాలు కూడా ఆడాడు. ఈసారి కలిస్తే సినిమాలో ట్రై చేయమని చెప్పమ్మా. ఇందులో మీకేం కనిపిస్తుంది అంకుల్? చిన్న చుక్క. ఇదే అంకుల్ మీరంతా. ఇంత పెద్ద వైట్ పేపర్లో ఈ చిన్న మచ్చని చూస్తారే గాని దీని చుట్టూ ఉన్న తెలుపు మీకు కనిపించదు అంకుల్. ఏమన్నారు అంకుల్? తనది యాక్టింగా? తన యాక్టింగ్ కనిపించిన మీ కళ్ళకి సూరమత్త కళ్ళల్లో సంతోషం, మల్లిబాబు కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించలేదా అంకుల్? ఇందాకేమన్నారు అంకుల్? తల్లి లేనివాడు ఏ ఆడదాన్ని గౌరవించలేడు అన్నారు కదా. ఒక మనిషి అయినా వస్తువైనా ఉన్నవాళ్ల కంటే కూడా
లేని వాళ్ళకే దాని వాల్యూ ఎక్కువ తెలుస్తుంది అంకుల్. మాటొస్తే విలువ లేనివాడు, సంస్కారం లేనివాడు అని మాట్లాడతారే, అవే లేనివాడైతే తనకే సంబంధం లేని ఊరి సమస్యల్లో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చూపిస్తాడు అంకుల్? ఒక మనిషి మనకి నచ్చడం అంటే అతనిలోని లోపం కనిపిస్తుంది. లోపాలని తవ్వుకుంటూ వెళితే ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికి నచ్చరు అంకుల్. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు పర్ఫెక్ట్ కాదంకుల్. సారీ అంకుల్. థ్యాంక్ యూ. మన మైండ్ ఎప్పుడు మనల్ని కన్ఫ్యూజన్లో ఉంచుతుంది, కానీ మనసు ఎప్పుడు ఒక డిక్లరేషన్ ఇస్తూ ఉంటుంది. ఆ డిక్లరేషన్ని క్యాచ్ చేయగలిగితే కన్ఫ్యూజనే ఉండదమ్మా. నీ మనసు చెప్పింది చెయ్యి. జస్ట్ ఫాలో యువర్ హార్ట్ శైలమ్మా. అదేంటి మావా నువ్వే వచ్చేసావు? కాస్త ఆగితే నేనే క్యారేజ్ తీసుకుని వచ్చేదానిగా. ఏం లేదే, ఈరోజు పొలానికి పురుగుల మందు కొట్టాలి. కూలీలు కూడా 2 గంటల పైనే వస్తామన్నారు. ఆ లోపు కాస్త తిని నడుము వాడుద్దామని వచ్చాను. మంచి పని చేసావులే. పనిలో పని తమ్ముడిని కూడా పిలుచుకురావాల్సింది. ఈరోజు ఎందుకు బామ్మర్ది దిగులుగా ఉన్నాడే. ఆ మల్లిగడికి జ్వరం కూడా, షూటింగ్ కూడా లేదని మనసు బాలేదంటేను నేనే చిన్నలంక శివాలయానికి వెళ్ళమన్నాను. పోన్లే, మంచి పని చేశావు. అప్పుడప్పుడు ఒంటరిగా గడిపితేనే కాస్త తర్వాత ఏ పని ఎలా చేయాలో, ఏ సమస్యని ఎలా పరిష్కరించాలో ఒక క్లారిటీ వస్తుంది. అయినా 4 మెతుకులు తిని పొమ్మనాల్సింది. ఏమోని, నాకెందుకు ఆపాలనిపించలేదు, అందుకే నేను అడగలేదు. సర్లే మావా, నీ కొట్టిస్తాను, నువ్వొచ్చేయ్. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా, ఆశపాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. జాడలో
హలో నానమ్మ. కన్నయ్య, ఏంట్రా కన్నయ్య నీ గొంతలా ఉంది? నువ్వు బాగానే ఉన్నావు కదా? లేదు నానమ్మ, నేనేం బాలేను. మనసంతా ఎందుకో భారంగా ఉంది. ఏం జరిగింది కన్నయ్య? వాళ్ళు నిన్నేమైనా అన్నారా? ఎవరేమన్నా నేను పట్టించుకున్నానమ్మా, కానీ శైలు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఊరుకోరా కన్నయ్య, తన పరిస్థితి ఎలా ఉందో పాపం. నువ్వు కూడా ఏంటి అలా అంటావు? ఇందాక నువ్వు ఫోన్ తీయగానే నా గొంతు విని నేను బాధలో ఉన్నా అని కనిపెట్టేశావు. అలాంటిది నేను తన చుట్టూ తిరుగుతున్నా నా మనసు ఎంత ఆరాటపడుతుందో తనకెందుకు అర్థం కావట్లేదు. నువ్వేం దిగులు పడకు కన్నయ్య. నువ్వు నీ ప్రేమ కోసం నిజాయితీగా పోరాడుతున్నావు. నీకా దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక మేలు చేసి తీరుతాడు. నన్ను నమ్ము. నాకు ఆ నమ్మకం పోయింది నానమ్మ. శైలు దూరం అవుతుందేమో అన్న ఆలోచనే నన్ను చంపేస్తుంది. ఒకవేళ అదే జరిగితే. హలో నానమ్మ, నానమ్మ, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు సంతోషంగా ఉందా? నన్ను చూస్తే నీకు ఎగతాళిగా ఉంది కదా? నా లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకున్నాను దానికి ఆపోజిట్గా ఎగ్జాక్ట్గా అలానే జరిపించావు. నాలో లేనిపోని ఫీలింగ్స్ కలిగించి ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చి పడేశావు. దేన్ని దగ్గర కానియవు, అలానే దేన్ని దూరం చెయ్యవు. అట్లీస్ట్ ఫోన్లో కూడా నా బాధలు షేర్ చేసుకునేవ్వా? అవునులే, మా నాన్నమ్మ పిచ్చిది కాబట్టి నిన్ను గుడ్డిగా నమ్ముతుంది. ఏదో మేలు చేస్తావంట కదా, మేలు. మమ్మల్ని ఏడిపించడం తప్ప నువ్వేం చేయలేవు, ఏమి చేయలేవు. I hate you. బామ్మగారు ఫోన్ చేస్తున్నారు. తీయాలా వద్దా? ఆవిడ నన్ను అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. తనకి నేనేం చెప్పాలి? హలో శైలు, బామ్మ, నువ్వున్న పరిస్థితి అర్థమయ్యే ఇన్ని రోజులు నిన్ను కదిలించలేదు. ఇప్పుడు కూడా ఎందుకు ఇలా చేశావని నిన్ను నిలదీయడానికి కాల్ చేయలేదమ్మా. నా మనవణ్ణి మా దగ్గరకు తిరిగి పంపించేయమని అడగడానికే చేశాను. వాడింకా అక్కడే ఉంటే ఒకటి పిచ్చోడనే అయిపోతాడు, లేదా మాకు దక్కకుండా పోతాడు. అదేంటి బామ్మ అలా అంటారు? అవును శైలు, ఎప్పుడూ లేంది నా మనవడు ఈ రోజు నేను ఫోన్ చేస్తే కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనకి జీవితం అంతా శూన్యంగా కనిపిస్తుందని అన్నాడు. నేను అమ్మ తర్వాత అంతలా ప్రేమించింది శైలునే నాన్నమ్మ. అమ్మ నన్ను వద్దనుకుంది, ఇప్పుడు శైలు కూడా వద్దనుకుంటుంది. మనం ప్రేమించే వాళ్లకు మనం అక్కర్లేనప్పుడు మనం ఎందుకు అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు శైలు. స్విచ్ ఆఫ్ చేశాడా? అవును. ఒక్కటి గుర్తుపెట్టుకో శైలు, నువ్వు మాతో లేకపోయినా మేము జీవించగలం, కానీ వాడే లేకపోతే మేమంతా జీవోత్సవాలం అయిపోతాం శైలు.
ఇక్కడే పెట్టానే. రాజీ, ఇక్కడ పురుగుల మందు డబ్బా పెట్టాను, ఎక్కడుందే? ఈ రాజీకి రాను రాను మతమరుపు ఎక్కువైపోతుంది. రేపటి నుంచి ఉట్టి బెండకాయలు తప్ప ఏం తీసుకురాకూడదు. రాజీ, రాజీ, ఏ రాజీ, వస్తున్నా మావా. పొలం కోసం తీసుకొచ్చిన పురుగుల మంది ఎక్కడ పెట్టావే? ఇక్కడ ఉంటుంది. అన్నయ్య శైలమ్మా, ఎలా వచ్చేంటమ్మా? రా రా రా, కూర్చో. రాజీ, త్వరగా రావే. నో, అందరినీ కంగారు పెట్టకూడదు. అన్నయ్య, బాలు ఎక్కడ? తనకేం తోచట్లేదని చిన్నలంక శివాలయానికి వెళ్ళాడమ్మా. చిన్న లంక? అవునమ్మా. చెల్లమ్మా, చెల్లమ్మా, ఏమైందమ్మా? అబ్బబ్బబ్బబ్బా, ఏంటి మావా, నన్ను ఇంట్లో పని చేసుకునేవా? సర్లే అన్నట్టు శైలు వచ్చి వెళ్ళింది. మన ఇంటికా? దేనికి? ఇంకా దేనికి? బాలు కోసం. అవునా? శివాలయానికి వెళ్ళాడని చెప్పాను, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. పరుగున వెళ్ళిపోయిందా? ఏమై ఉంటుంది? తమ్ముడేమో దిగులుగా వెళ్ళాడు, శైలు ఏమో పరుగున వెళ్ళిందంటున్నావు. ఏమో, ఏం అర్థం కావట్లేదు. చక్రవర్తి, ఒరే కృష్ణ, నిద్రపోయావా? లేదురా. ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? శైలు సాయంత్రం అనగా ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందంట, ఇంతవరకు రాలేదురా.